అన్వేషణ కావచ్చు, ఇలాంటివన్నీ రిలీజ్ అవ్వాలి అనే దాంట్లో ఏది ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ నేను చూడాలనుకుంటున్నాను ఇప్పటి స్క్రీన్ మీద అంటే? ఇప్పుడు వంశీ కూడా మొన్న నాతో మాట్లాడాడు. అన్వేషణని మళ్ళీ రిలీజ్ అన్నారంట. రిలీజ్కి నెగిటివ్ లేదు. అదెందుకు, నా కళ్ళు నెగిటివ్ లేదు. ల్యాబ్కి వెళ్ళి ఆ బయటికి తీసి ఇలా చూసినాడు, ఏడుపు వచ్చేసింది. అలా పులుసులాగా, చింతపండు పులుసులాగా అయిపోయింది నెగిటివ్. సౌండ్ రెండు పోయినాయి. అలాగే నాతో పాటు 200 మంది నెగిటివ్లు పోయినాయి. ప్రిజర్వేషన్ ఏదో తేడా మొత్తం మీద. అప్పుడు నేనేం చేశానంటే, రన్నబుల్ ప్రింట్ అంటారు. అంటే థియేటర్లో తిరుగుతుంటే మారుతుంటుంది కదా, ఇక్కడ 2 వారాలు అక్కడ 2 వారాలు ఆ రోజుల్లో. అందులో బెటర్గా ఉన్న ప్రింట్ని తీసుకొచ్చి, స్క్రాచ్లు పడిపోయి ఉంటాయి, కొన్ని ముక్కలు కట్ అయి ఉంటాయి, అది తీసుకొచ్చి ఫస్ట్ డిజిటలైజ్ చేసేస్తాం. దాన్ని లోపల మళ్ళీ కంప్యూటర్లోకి వెళ్ళి స్క్రాచెస్ తీసేసి చేసి మళ్ళీ కలరింగ్ మళ్ళీ చేస్తాం. అలా చేశాను నేను కళ్ళుకి. ఇప్పుడు మొన్న జగదేగురి దానికి ఎన్నో రోజులు ట్రై చేస్తే ఒక చోట ఎక్కడో కొంచెం బెటర్ క్వాలిటీ ఉన్న ప్రింట్ దొరికితే దాన్ని తీసుకొని అశ్విని దత్తు లండన్ వెళ్ళాడనేది రకరకాలుగా విన్నాను అనమాట. అది దాన్ని మళ్ళీ రిలీజ్. వంశీ అది కూడా చెప్పాడు, అన్వేషణ ఇంకా రిలీజ్ చేద్దామంటున్నారు, 40 years అయింది కదా, బట్ ఎక్కడ ఏముందో తెలియదు.